హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వేణుస్వామి యాజ్ అన్ ఆస్ట్రాలజర్గా ఆయన ఈ సెలబ్రిటీ జాతకాలు చెప్తూ వాళ్ళ లైఫ్లో జరిగేటివి ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ నేను చెప్పింది 100కి 200% కరెక్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చి కొన్ని ప్రిడిక్షన్స్లో బొక్కబోర్లా పడి మళ్ళీ నా జీవితంలో నేను ఎలాంటి ప్రిడిక్షన్స్ చెప్పను, ఎవరి గురించి టాపిక్ తీసుకురాను, ఎలాంటి సోషల్ మీడియా త్రూలో నేను ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వను అని రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే దాని తర్వాత కామ్ అయిపోయారు అనుకున్న వ్యక్తి మళ్ళీ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాళ్ల వివాహం తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో చెప్తాను అని మొన్న ఒకటైతే పెట్టారు తన ఇన్స్టాగ్రామ్లోనే. అప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు అని కింద ట్రోల్స్కి మళ్ళీ గురవుతూ ఎట్టకేలకి ఎవరిని మాట్లాడినా కూడా ఒక వీడియో అయితే చేసి ఎస్టర్డే ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చాలా కైండ్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. సో దీని గురించి సపరేట్గా మనతో విశ్లేషించడానికి దాసరి విజ్ఞానం ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. వేణుస్వామి పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఇంటర్వ్యూస్లో ఎంతోమంది గురించి నేను చెప్పిందే జరిగింది. నా ప్రిడిక్షన్ 100కి 200% కరెక్ట్ ఉంటుంది. సో వీళ్ళ జీవితం గురించి నేను చెప్పాను వినలేదు, వాళ్ళ గురించి చెప్పాను వినలేదు, నేను చెప్పింది వీళ్ళకి జరిగింది కాబట్టి మళ్ళీ నాతో ఇట్లా సత్సంబంధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళకి నేను తెలుసు, ఇలా చెప్పుకుంటూ ఆయన ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అందరి నోట్లో ఆయన ఉంటూ వచ్చారు, ఆయన గురించి మాట్లాడేలా చేశారు. మొన్న జరిగిన ఎలక్షన్ తర్వాత నేను ఎలాంటిది పెట్టను, ఎవరి గురించి మాట్లాడిన వ్యక్తి సడన్గా నిన్న ఒక వీడియో పెట్టారు వీళ్ళ గురించి. అసలు వేణుస్వామి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్గా స్టార్టింగ్ వీడు వచ్చినప్పుడు నాకు వీడి వే ఆఫ్ థింకింగ్ నచ్చింది. అంటే ఏంటంటే అందరూ జాతకాలు చెప్తారు, ఏదో చేస్తారు, మనం ఎందుకు సెలబ్రిటీల జాతకాలు చెప్పొద్దు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పొద్దు, అవి అందరు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం మీ హీరోకి రాహుకాలం ఉంది, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు యమగండం ఉంది అని చెప్పావనుకో, అమ్మో ఆగస్టులో ఆ పెద్ద షెడ్యూల్ ఉంది మా హీరోకి, మరి ఆ కొండ మీద నుంచి పడిపోతాడేమో అని అనుకుంటారు. నెక్స్ట్ ఈ సంవత్సరం మీ హీరోకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అస్సలు బాగాలేదు అంటాడు, అమ్మో మనకి మళ్ళీ అక్టోబర్ 1st సినిమా రిలీజ్ ఉంది, ఫ్లాప్ అయిద్దేమో అనుకుంటారు. ఈ రకంగా ఈయన జాతకాలు చెప్పేసరికి జనాల్లో క్యూరియాసిటీ వచ్చింది. రాను రాను వీడు ఏమయ్యాడంటే ఈ దొంగ బాబాగాడు, ఈ దొంగ స్వామి గాడు, ఈ దొంగ ఆస్ట్రాలజరు వీళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడడం మొదలు పెట్టారు. వీళ్ళు విడిపోతారు, పెళ్ళయిందా చాలు వీళ్ళు విడిపోతారు. ఎవడరా నువ్వు ఇలా వాగడానికి అనుకుంటారు చాలా మంది. అంటే అసలు అనడం కూడా తప్పు కదా. ఎప్పుడైనా మనము అపశక్నం మాటలు మాట్లాడితే ఇంట్లో పెద్దవాళ్ళు ఏరా అలా మాట్లాడకు, తదాస్ దేవతలు ఉంటారని చెప్తారు. నిజంగా ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ అలా చెప్తారు పెద్దవాళ్ళు బేసికల్లీ. అంటే చెడు పలకకండి రా అని చెప్పడం దాన్ని. పెళ్లికి వచ్చి కూడా అదేంటి వీళ్ళు ఎప్పుడు విడిపోతారు, ఇవి చాలా చండాలమైన మాటలు, అవి మాట్లాడకూడదు అసలు. అండ్ అట్లా గతంలో సమంత నాగ చైతన్య వీళ్ళు విడిపోతారు అని చెప్పాడు. ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి, ఆయన అనారోగ్యం పాలవుతాడు అని చెప్పాడు. సో ఇట్లాంటివి ఇప్పుడు సమంత నాగ చైతన్య విడిపోతారు అని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు షూటింగ్ టైంలో బాగా బిజీగా ఉన్నారు అలా. అంటే ఎక్కడో దగ్గర వీళ్ళకి ఒక తిన్న తీగ దొరుకుతుంది. అంటే హాలిడేకి వెళ్ళి వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదంట అంటే, ఓ మాట్లాడుకోలేదా అయితే త్వరలో విడిపోతారు చెప్పేస్తాడు. నెక్స్ట్ అలాగే ప్రభాస్ నాన్ స్టాప్ సినిమాలు చేశాడు. ఇప్పుడు 5 years బాహుబలికి డెడికేట్ చేసిన తర్వాత ఆ 5 ఏళ్లను భర్తీ చేయాల్సిన అవసరం కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ళు బాగా కష్టపడ్డాడు అన్ని సినిమాలు రిలీజ్ చేద్దామని. సో ప్రతి చోట డిఫరెంట్ మేకప్, రోజు స్టంట్లు. నాట్ ఓన్లీ ప్రభాస్, ఏ మనిషి అయినా సరే కొద్దో గొప్ప అనారోగ్యానికి గురవుతారు. చిన్న బాడీ పెయిన్సో లేకపోతే జ్వరం రావడమో ఏదో ఒకటి ఉంటుంది. అది వీడు బేస్ చేసుకొని చెప్పాడు ప్రభాస్ అనారోగ్యం అవుతాడు అని. నిజంగానే అయ్యాడు. నేను చెప్పినట్టు జరిగింది చూసావా అన్నాడు. అండ్ నెక్స్ట్ వీడు 10 చెప్తాడు, 5 అవుతాయి 5 అవ్వవు. 5 అయినా 5 అవ్వకపోయినా వీడు ఫేమస్ అవుతాడు. వాడికి 10కి 10 బెనిఫిట్స్. ఎలా అంటే 5 అయ్యాయి అనుకో, చూడు నేను చెప్పినవి జరిగాయి అంటాడు. మరి ఇవి అవ్వలేదు కదా అని చెప్పి వాళ్ళు వీడిని ట్రోల్ చేస్తారు కదా, అది కూడా వీడికి బెనిఫిటే. ట్రోల్ అవుతా ఫేమస్ అవుతాడు. సో 10కి 10 బెనిఫిట్స్ అంట. అయితే ఇది లేదా అది చిత్తూ బొత్తు చెప్పడం ఎంత తేలిక, ఎవరైనా ప్రిడిక్ట్ చేయొచ్చు. సింపుల్ గా మనం క్యాజినోకి వెళ్ళి ఆడతాం కదా, అయితే ఇది లేకపోతే అది, ఇది కాకుండా అది కాకుండా ఇదే ఉంది ఆప్షన్, ఇంకా మూడోది లేదు, లేదా ఇట్లా ఉండాలి.
అంతే. సో ఇప్పుడు వీడు చెప్పేవన్నీ ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ తర్వాత మొన్న ఏం చెప్పాడు, జగన్ ఓడిపోతాడు గెలుస్తాడు అని చెప్పాడు, ఓడిపోయాడు. నేను ఇంకెప్పుడు జాతకాలు చెప్పను పో అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి బాబు నువ్వు అలా నోటికి ప్లాస్టర్ వేసుకుంటే మేమెట్టా బతికేది, నువ్వు ఏదో ఒకటి వాగితేనే కదరా బాబు మేము రాసుకుంటా ఉంటాం ఏదో ఒకటి, నువ్వు వాగడం ఆపొద్దు, నాలుగు కోసుకుంటా అన్న వాళ్ళే యథేచ్ఛగా తిరుగుతున్నారు, మహా అయితే నువ్వు ఎంత మళ్ళీ వాగు అన్నాడు. ఏదైనా మంచి టాపిక్ ఉంటే మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం అనుకునే టైంలో వీళ్ళ పెళ్లి దొరికింది. దీని గురించి మీ అభిప్రాయం చెప్పు అని అడిగితే ఈ విధవ ఏం చేశాడు, రేపు చెప్తాను అన్నాడు. రేపు ఈ గాడిద వాగిన వాగుడు ఏంటంటే వీళ్ళిద్దరు విడిపోతారు. సన్నాసికి అంటే వీడి మెంటల్ స్టెబిలిటీ ఏంటో నాకు తెలియదు కానీ ఎందుకు అలా అన్నాడు అన్నదానికి కొంచెం కారణాలు ఎతికితే పెళ్లి తర్వాత సమంత బోల్డ్ క్యారెక్టర్లు చేసింది కాబట్టి వదిలేశాడు. ఈమె ఆల్రెడీ బోల్డ్ క్యారెక్టర్లు చేసే వచ్చింది కాబట్టి వీళ్ళకి ఇంకెంతకాలం ఉంటుందిలే వీళ్ళకి కాపురం అని చెప్పాడు. ఒక స్త్రీ వల్ల కూడా విడిపోతారనేది చెప్పాడు. అప్పుడు ఏ స్త్రీ వస్తుందో అది ముందు ఇతరికి ఎలా కనపడుతుందో మ్యాజిక్ అసలు ఎలా చెప్పగలుగుతున్నాడు అసలు ఏంటి అంటే ఎలా ఒక స్త్రీ వల్ల విడిపోతాడు, ఎక్కడ విడాకులు జరిగినా తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ వీళ్ళు కలవాలంటే ఇంకో స్త్రీ రావాలిగా, ముందే ఒక స్త్రీ వల్ల విడిపోతాడని చెప్పాడు. విడిపోయారు. తర్వాత ఫ్యూచర్ లో ఏదో ఒక పిల్ల వద్ది, నేను అప్పుడు చెప్పిన స్త్రీ ఈ స్త్రీ ఇవన్నీ ఉంటాయి కామన్లే కానీ పెద్ద పెద్ద వీడు ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆస్ట్రాలజీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు చాలా ఇష్టం, నేను రోజు చూస్తాను రాశి ఫలాలు అంటే ఇష్టం. ఐ మీన్ మార్నింగ్ మనకంటూ ఒక ఇది ఏం చెప్పను, జ్యోతిష్య నాట్ లైక్ దట్ ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉండదు కదా. నేను నిజంగా మార్నింగ్ లేస్తే నాది మిథున్ రాశి యాక్చువల్గా. నేను పొద్దున్న లేసి ఆ డైలీ హంట్లు అవి చూసుకుంటా. ఈ రోజు మీ తారాబలం బాగాలేదు, నోరు అదుపులో పెట్టుకోండి, ఇలా చేయండి అలా చేయండి అని రాస్తే ఈ లైవ్ షోలకి గట్రా వెళ్ళను. నిజం ప్రామిస్. నాకు ఈ ఒక డౌట్, మీ రాశి ఫలం ఈ రోజు ఈ రంగు బాగుందని డైలీ హంట్లో వచ్చింది, ఇంకొక దాంట్లో ఎరుపు అంటాడు, ఇంకొక టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే మార్నింగ్ బ్లూ అంటాడు, ఇంకొకటి ఎల్లో అంటాడు. శాస్త్రం ఒకటే అయినప్పుడు ఇవన్నీ చేంజెస్ ఎలా వస్తున్నాయి అది నాకు తెలియదు. దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఏమనంటే వాడి నక్షత్రం వేరు నీ నక్షత్రం వేరు, వాడు పుట్టిన తిథి వేరు నువ్వు పుట్టిన తిథి వేరు అంటారు. 12 రాసులే 12 రాసులు మళ్ళీ ఎవరికి చెప్తున్నట్టు అప్పుడు అనేది అట్లా ఉంటది. బట్ మనకి పర్టికులర్ గా మనం నమ్మినంత నమ్ముకున్నంత ప్రతిదానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటది. లేదు వాడు పుట్టిన ప్లేస్ వేరు నువ్వు పుట్టిన ప్లేస్ వేరు, అందుకే వాడికి ఆ రంగు నీకు ఈ రంగు అంటారు. ఏం చెప్తాం దానికి. కానీ నేనైతే ఈ డైలీ హంట్ లో చూస్తా ఉంటాను రోజు రాశి ఫలాలు. నాకు ఇంకా ఇష్టం, బాగా అనిపిస్తుంది. అది మ్యాచ్ అయినా కాకపోయినా జస్ట్ ఏదో. ఓకే, కమింగ్ టు ద మళ్ళీ వేణుస్వామి దగ్గరికి వస్తే అసలు జాతకాలే చెప్పనన్న వ్యక్తి మళ్ళీ చెప్పాడు. ఇంకా మీద మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు ఇది పునాదిగా పడింది. ఇంకా మీద మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంటర్వ్యూ, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కర్మగాలి వాడు చెప్పింది అయింది అనుకో, చూసావా ఒకసారి తప్పితే మాత్రం ఏమైంది, ఈసారి అయింది కదా అంటాడు. ఇప్పుడు ఏదో బిగ్ బాస్ కూడా వెళ్తున్నాడు అనేది ఒకటి నడుస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళాలా వీడు ఖచ్చితంగా, ఎందుకంటే రీసెంట్ డేస్ లో వాడు ఎప్పుడైతే నేను చెప్పను పో అన్నాడో వదిలేశారు జనాలు. అప్పట్లో ఈయన బాగా లైమ్ లైట్ లో ఉండే, సడన్ గా గ్రాఫ్ డౌన్ అయింది. సో మళ్ళీ దాన్ని పెంచుకోవాలంటే వీడికి బిగ్ బాస్ అవసరమే. చాలా మంది చూస్తారు కాబట్టి హేతువాదుల్ని స్వామీజీలని అప్పుడప్పుడు పట్టుకెళ్తా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళడం వాళ్ళకి బెనిఫిట్ చెప్పాలి అంటే. ఇప్పుడు వేణుస్వామి మీద ఏదన్నా కేసు ఫైల్ చేయండి అని మా అసోసియేషన్ లో కొంతమంది కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య యూట్యూబ్ మీద కొన్ని వేసిన ఒక ఫ్యామిలీ ఇతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? బేసికలీ తీసుకుంటారేమో, అది మనకు తెలియదు కదా ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే. కేసు పెట్టుంటారు అంటే. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి చెప్పనా, ఒక ఛానల్ పని కట్టుకొని వీళ్ళని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఆ ఛానల్స్ మీద స్ట్రైక్స్ చేశారు. డన్. వేణుస్వామి అనే ఒక ఇండిపెండెంట్ పర్సన్, వీడు అన్ని ఛానల్స్ తిరుగుతున్నాడు. సో వాళ్ళకి ఫస్ట్ చెప్తారు వీడిని రానివ్వకండి అని, ఓకేనా, తర్వాత వీడి మీద యాక్షన్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఈ ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైమ్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.